స్నో పడుతుందని చెప్పాను కదా, ఈరోజు మాకు స్టార్ట్ అయింది థర్స్డే. చూడండి స్నోఫాల్ ఎంత బాగుందో. ఇప్పటివరకు ఇది సెకండ్ టైం. నార్మల్ టెక్సాస్లో అసలు స్నో అనేది పడదు, బట్ జనవరిలో ఎప్పుడైనా ఒకసారి ఇలా పడుతూ ఉంటుంది 1 or 2 days. ఆఫ్టర్నూన్ 1 వరకు పడుతూనే ఉంటుందంట. మా చిన్నోడు చూడండి అలా ఎంజాయ్ చేస్తున్నాడు అసలు. బయటికి వెళ్తే మామూలుగా ఉండదు చలి. రావా, చలి చంపేస్తుంది. అయ్యో బాబోయ్, హ్యాపీ వింటర్, హ్యాపీ స్నో టైమ్ ఆరుష్. మార్నింగ్ వర్షం పడింది కదా ఆరుష్, కానీ ఇప్పుడు స్నో వస్తుంది. చూస్తున్నారా ఎంత బాగుందో. అసలు మేమైతే ఇక్కడ చెప్పులు కూడా లేవు. మా చిన్నోడు ఎంత కష్టంగా ఉన్నాడు. రే లోపలికి రారా. ఇంకొద్దు, స్లిప్పర్స్ వచ్చేసి తర్వాత వెళ్ళొచ్చులే కావాలంటే. Snow time. అద్విత్ దామ్ లోపల రా. దా అద్విత్, దా లోపల రా. I cannot see that. నాకు కంప్యూటర్ స్నో ఎల్లో ఉన్నాయో. స్నో ఫ్లేక్స్ ఎలా ఉన్నాయనా? కిందకి వెళ్తాంలే తర్వాత, అప్పుడు చూసుకో. చూడు చైర్స్ చూడు ఫుల్ అయిపోతున్నాయి. అక్కడ చైర్స్ ఫుల్ అవ్వాలా? ఇది ఇటువైపు దాని స్టూలు అన్నీ కూడా చూడు ఎట్లా స్నోతో మొత్తం ఫుల్ అయిపోతున్నాయి. రూఫ్ కూడా చూడు. ఇంకా రూఫింగ్ వస్తుంది 4 inches 5 inches వస్తుంది ఇప్పుడు. ఆ రకంగా పడుతుంది. వీడి చీటలా ఇంత దాకా స్నో పడిందా? ఇప్పుడు 11:30. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయింది ఆరుష్ మనం వీడియో తీసినప్పుడు. అప్పుడు స్నో, ఇప్పుడు రెయిన్. అమ్మ బాబోయ్, బయటికి రాలేము ఈ వర్షంలో. అసలుకి బయటికి వెళ్ళలేము. స్నో పడినప్పుడు బాగుండేది. మార్నింగ్ మిస్ అయ్యాం మేము పిల్లలతో, అప్పుడే నిద్రలేచి. కానీ వెళ్ళాలి, 1 వరకు స్నో ఉందని చూసాము. చూద్దాం, ఛాన్స్ వస్తుందేమో మళ్ళీ బయటికి వెళ్ళే ఛాన్స్. ఈసారి అస్సలు మిస్ అవ్వద్దు. అసలు వర్షం పడుతుంటే వెళ్ళలేము, ఇక్కడ ఉంటేనే కష్టంగా ఉంది. చూడు, ఓహో లోపలికి వచ్చిందా? వామ్మో, కాళ్ళు మంట పడుతున్నాయి రా నాయన. ఇప్పటివరకు వేడిలో నించుంటే మంట పడతాయి అనుకున్నా, చలిలో నించుంటే సురుకు సురుకు పడుతుంది. ఆరుష్, ఆ వర్షం తగ్గినా స్నో పడినా ఇమ్మీడియట్ బయటకు వెళ్ళిపోదాం, ఓకేనా? పని చూద్దాం. స్నో ఈసారి మిస్ అవ్వద్దబ్బా. పొద్దున్నే పిల్లగాని తీసుకొని కష్టమే. చిన్న నిద్రపోతున్నావు, నువ్వు రావా? దా, నేను రెడీ అవుతున్నాను. మేము చూడండి వాడు స్నో మ్యాన్ చేయాలంట. వాడికి కళ్ళజోడు, క్యారెట్, హ్యాట్ అన్నీ పట్టుకున్నాడు. బ్లూబెర్రీస్ దేనికి? కవర్ కొట్టించుకో. హ్యాండ్లో పెట్టిరా. పిల్లలతో ఏదైనా పని చేయాలంటేనే చాలా కష్టం. ఇంట్లో పని చేసుకొని వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఫీడింగ్ చేసి ఎంతో పని ఉంటుంది. ఇంకా చలికి ఇట్లా బయటికి వెళ్ళాలి, ఇంకా స్నోతో ఆడుకోవాలి అంటే అసలు ఇద్దరితో కుదరదు కదా. ఇంక ఇంట్లో నేను వంట పని అంతా చేసేసుకుని చిన్నోడిని నిద్రపుచ్చేసాను.
ఇంకా పాపం పెద్దోడికి ఆడుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాడికి కాదు ఇంకా నేను ఆటోమేటిక్గా చిన్నపిల్లని అయిపోతాను, ఇంకా బాగా ఆడుకోవాలనిపిస్తుంది. సో ముందు పెద్దోడు నేను అయితే రెడీ అయిపోతున్నాము. చిన్నోడి దగ్గర మా హస్బెండ్ ఉండమని చెప్పాను, బట్ వాడు ఇప్పుడే కొంచెం సేపు లెగవడు కదా, 10 minutes అయినా అలా వెళ్ళి ఒక 4 ఫోటోలు దిగొద్దామని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేశాను. సరే మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తా అన్నాడు అనమాట. మేము రెడీ అవుతూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే రెడీ అవ్వడానికే మనకి 1/2 గంట పట్టిద్ది. ఈ లోపు మేము చేసే సౌండ్లకి మా చిన్నోడు కానీ లేచాడు అంటే మాకు తిరణాల జాతర అన్నీ ఉంటాయి అన్నమాట. ఈడ ఇలా మొత్తం టాప్ టు బాటమ్ కవర్ చేసుకోకుండా వెళ్ళాము అంటే బయటికి ఇంకా అసలు సినిమా కనిపిస్తుంది. విండ్ వస్తుంది, మెయిన్ అసలే చల్లగా ఉంటుంది. ఇంకా విండ్ వస్తూ ఉంటే ఇంకా అసలుకి చెవులలో మనకి చల్లగాలి పోయి ఇన్ఫెక్షన్స్ రావడం ఇంకా చాలా కష్టం, మన చలికి భరించలేము. అందుకే మనకి జాకెట్కి ఉన్న పైన క్యాపే కాకుండా ఎక్స్ట్రా మేము హ్యాట్, నెక్కి, నోస్కి మాస్క్ లాగా, గ్లోజెస్ అన్నీ పెట్టేసుకుంటాము. ఇంకా కాళ్ళకు కూడా స్లిప్పర్స్ లాంటివి సరిపోవు, షూస్ వేసుకోవాలి కంపల్సరీ, సాక్స్ అనేది కూడా ఉండాలి. మనమే కాదు మనతో పాటు పిల్లల్ని తీసుకెళ్తున్నాము అంటే ఇంకా వాళ్ళని కంపల్సరీ చూసుకోవాలన్నమాట. ఇంకా పెద్దోడు అయ్యాడు కాబట్టి వాడు ఓకే, అన్నీ వాడికే ఇచ్చి రెడీ అవ్వు అంటే ఆటోమేటిక్గా వాడికే తెలుస్తుంది, అన్నీ చేస్తున్నాడు. ఏదన్నా అవసరం ఉంటే మాత్రం నా హెల్ప్ తీసుకుంటాడు. ఇంకా చిన్నోడికి ఏంటంటే మనమే రెడీ చేయాలి, మనం రెడీ చేయగలని సైలెంట్ కూర్చునే పిల్లలు ఏం కాదు కదా, వాడు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అది కంట్రోల్ చేసుకుంటూ మనం కావాల్సినవన్నీ ఇస్తూ ఉండాలి అంటే మాత్రం వాడు అసలు ఊరుకోడు, చాలా అల్లరి చేస్తాడు. ఇంకా 2 days స్నో ఉంది కదా, ఈ రోజు వాడిని నిద్రపుచ్చేసి నెక్స్ట్ డే ఎలా అయినా 4 ఫోటోలు దిగొచ్చు వాడుతూ అందుకే ఈ రోజు అయితే మా వరకే వెళ్తున్నాము. మేము వెళ్ళిన ఒక 10 minutesకి మా హస్బెండ్ అయితే స్టార్ట్ అయిపోయారు. జాగ్రత్త, స్కిడ్ అయింది కానీ కింద పడుకుంటుంది. ఇప్పుడు ఉండదు, కూల్ లేదంట, అరకు స్కిడ్ అయింది, జాగ్రత్త. నేను పడేదండి రా, జాగ్రత్త రా. ఇది ఇట్లా ఇట్లా స్కిడ్ అయింది, జాగ్రత్త, బయటిరా, చిన్నగా పడతావు. పాడు చెయ్యి, స్నో మ్యాన్ కోసం కష్టపడుతున్నాం. చూసారా కళ్ళజోడులు అన్నీ తెచ్చిండు మా ఊడైతే. అది వాళ్ళు వస్తున్నారా ఐశ్వర్య వాళ్ళు? అదే ఇందాక హాయ్ చెప్పారు. ఇది ఒక స్నో మ్యాన్ చెప్పి, మాది స్నో మ్యాన్. ఐస్ పడుతుంది. మా స్నో మ్యాన్ రెడీ అయింది. మా స్నో మ్యాన్ ఏ ఆరుష్ భలే ఉందిరా. వెళ్ళి మామూలు రీల్ స్ట్రైట్ వెయిట్ అది బటన్. ధర్మేంద్ర బాగుందా? నేను బాగానే ఉన్నానా? నో ప్రాబ్లం. బాగుందా? అది ఉంటుంది మరి ఐస్ అంటే వెళ్తే ఉంటుంది. నువ్వు అటు ఆడుకుంటా ఉండిపో, అయితే డాడీ నేను డిఫరెంట్ ఇలా చూసుకుంటా. ఇట్లా కాదు, నువ్వు అటు ఉన్నావు కదా, అసలు పెట్టి నువ్వు ఎట్లా ఇట్లా పెట్టినా నువ్వు అట్లా పెడుతూ కాలు పెట్టారు నువ్వు ఇచ్చాడు మళ్ళీ రావాలిగా మరి. స్లో మోషన్ తీస్తావు, కారు కనిపిస్తుంది మన కార్ నెంబర్ అట్లా.
ఇటు సైడ్ రా. ఇదైతే వైట్గా బాగుంటుంది. ఇగో బ్యాక్ సైడ్ వైట్ పడుద్ది, మంచిగా ఉంది కానీ బాగుంది. అవి ఆరిష్ నించోవట్లేదు అది. భయం వేస్తుంది. ఇంకో నించోడు వాడు. నిన్న ఇక్కడే కదా సూపర్ ఉంది. చూడు 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 అసలు ఎంత బాగుంది కానీ ఎంత వెయిట్ ఉందో తెలుసా. యూ విల్ బీ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్. వీడియోస్ తీస్తున్నా. అని రెండు మా